కాజల్ గానీ చాలా మంది కాజల్ పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు ఉన్నారు కాబట్టి మంచు విష్ణు అసలు ట్రైలర్ లో ఎన్నిసార్లు చూసినా కూడా హీరో లెక్క కనిపించట్లేదు, ఒక కమిడియన్ లెక్కనే కనిపిస్తున్నాడు. ఎందుకంటే కాజల్ అగర్వాల్ పార్వతిగా, అక్షయ్ కుమార్ శివుడుగా, మన ప్రభాస్ ఏమొచ్చి శివభక్తుడుగా. ఇప్పుడు ప్రభాస్ ని ముందు పెడితే చూడరేమో అని చెప్పేసి చివరిలో లాస్ట్ ఒక 20 నిమిషాలు ప్రభాస్ కోసం పెట్టారు. ఆ సినిమా మొత్తం ప్రభాస్ కోసం చూస్తారని చెప్పేసి. సో నెక్స్ట్ వీక్ 27th కి కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? అంటే కన్నప్ప కోసం మంచు విష్ణు చాలా కష్టపడతాడు. అయితే బజ్ అయితే పెంచిండు అన్న, అందరికి బజ్ అయిపోయింది. రీసెంట్ గా ఆ సినిమా వచ్చింది కదా, దాని పేరేంది, సినిమా ఎవరిది? మొన్న వచ్చిందిగా భైరవ, కుబేరా. రీసెంట్ గా కుబేరా వచ్చింది కదా, కుబేరా దగ్గర కూడా మన కన్నప్ప టాకే నడుస్తుంది. అంత మీమ్స్ లో అయితే అంత క్రియేట్ చేశాడు బజ్. సో సోషల్ మీడియాతో పెట్టుకున్నాడు కాబట్టి మంచు విష్ణు అసలు ట్రైలర్ లో ఎన్నిసార్లు చూసినా కూడా హీరో లెక్క కనిపించట్లేదు, ఒక కమిడియన్ లెక్కనే కనిపిస్తున్నాడు. ఎందుకంటే సోషల్ మీడియాని కావాలని నెగిటివ్ చేద్దామని, అంటే ఎవరినైతే టార్గెట్ చేశాడు, యూట్యూబర్ ని టార్గెట్ చేశాడు. సో వాళ్ళైతే కసి తీరా ఎప్పుడు నరుకుదామా అన్నట్టు చూస్తున్నారు. సో దాని అట్లనే ముందు ముందు ఇక అన్నకి ఛాన్సులు, అంటే ఇదొక్కటే సినిమా, ఇక ఫైనల్ గా ఇదొక్కటే. కానీ దీంట్లో కూడా నన్ను ఎట్లాగో యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను ఎట్లాగో ఎల్లగొట్టింది, వీళ్ళు ఎంత చేసినా కూడా మనం సపోర్ట్ చేయరని చెప్పేసి ప్రభాస్ ని తీసుకొచ్చాడు, మోహన్ లాల్ తీసుకొచ్చాడు, అందరిని ఫ్రీగా పట్టుకొచ్చిండు. కానీ ఎవరు ఎన్ని చేసినా కూడా ఏమో సినిమాలో దమ్ము ఉంటే మాత్రం చూస్తారు, లేకపోతే ఇక సల్ల పడుకోబెడతారు. కానీ ప్రభాస్ వల్ల అయితే చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ గానీ అసలు ఏముందిరా, ఎందుకురా ఇంత హైప్ క్రియేట్ చేశాడు ఇన్ని సంవత్సరాలు, ఒక ఫేక్ డ్రామా ఆడిండు. చాలా తారకన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు, అదే విధంగా మోహన్ బాబు గారు, కాజల్ అగర్వాల్. సో ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా, సినిమా ఏ రేంజ్ లో హిట్ కావచ్చు? మాక్సిమం అయితే పక్కా బ్లాక్ బస్టర్ కొట్టిద్దాం అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఆ కాజల్ గానీ చాలా మంది కాజల్ పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు ఉన్నారు. ప్రభాస్ మాక్సిమం ప్రభాస్ కోసం ఆ సినిమా చూస్తారు పక్కా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ ని ముందు పెడితే చూడరేమో అని చెప్పేసి చివరిలో లాస్ట్ ఒక 20 నిమిషాలు ప్రభాస్ కోసం పెట్టారు. ఆ సినిమా మొత్తం ప్రభాస్ కోసం చూస్తారని చెప్పేసి కలెక్షన్ కూడా అమౌంట్ కూడా అంతానే వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే స్టోరీ పరంగా ఏం లేకపోయినప్పటికీ కూడా ప్రభాస్ గారి కోసం చూసే అవకాశం ఎక్కువ ఉందంట. పక్కా ఫ్యాన్స్ పక్క అయితే ప్రభాస్ కోసం వెళ్తారు. ఎందుకంటే ఆ లుక్ గానీ, ఆ శివుడు వేషం గానీ మాక్సిమం అయితే ప్రభాస్ కోసం వెళ్తారన్న. ఇప్పుడు ఆల్రెడీ మనం పచ్చ కన్నప్ప సినిమా చూసాం, ఇంత కూడా చేంజ్ ఉండదు స్టోరీ కానీ అందరికి తెలుసు. మరి ఏ పాయింట్ మీద కన్నప్ప సినిమా చూడాలంట? ప్రభాస్ కోసం అయితే పక్క వెళ్తారన్న. పాయింట్ అంటే ఇప్పుడు సినిమా శివుడు గురించి అయితే ఉంది కాబట్టి స్టోరీ, కాబట్టి పక్కా చూస్తారని చెప్పేసి. భక్త కన్నప్పలో చూద్దాం, రాజు గారు చేశారు టీమ్ స్టోరీ, ఇక్కడ కూడా ఇలాంటి చేంజెస్ ఉంటుంది. మరి ఎందుకు ఈ కన్నప్ప చూడాలి? కన్నప్ప ఎందుకు చూడాలంటే బట్ శివుడు గురించి శివుడు గురించి ఉంది అంటే ప్రభాస్ యాక్టింగ్ చేస్తున్నాడు, పర్ఫార్మెన్స్ అంటే ఆ దాంట్లో సీన్స్ ఏమున్నాయి అంటే కొత్తగా వస్తున్నాడు, బయట ఫ్యామిలీ మూవీ చేస్తున్నాడు విష్ణు అని చెప్పేసి. కన్నప్ప మూవీ చాలా మంది దాని గురించే చూస్తారని చెప్పేసి నేను అనుకున్నా. పక్కా అయితే ప్రభాస్ కోసం చూస్తారన్న, బరాబర్ చెప్తా. నేను మొన్న ట్రైల్ చూసాను. ట్రైల్ ఫస్ట్ అయితే నేను అనుకున్నానంటే కన్నప్ప ఫస్ట్ గ్లిమ్స్ లేదు కదా, అప్పుడు అనుకున్నానంటే ఏటి ఎలా ఉంది మన ప్రభాస్ మూవీ ఆదిపురుస్తా అనుకున్నా ఫస్ట్. కానీ మన ట్రైల్ చూస్తే బాగుంది, ఎందుకంటే అందులో కొంత కష్టం కనపడుతుంది. ఆ ట్రైల్ మీద కష్టం కనపడుతుంది. మరి మూవీ ఎలా అని చెప్పలేము, ట్రైలర్ అయితే కష్టం కనపడుతుంది. అందులో మోహన్ లాల్ గేటి, ప్రభాస్ అన్నేటి, మన అందరూ కూడా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పార్వతిగా, అక్షయ్ కుమార్ శివుడుగా, మన ప్రభాస్ ఏమొచ్చి శివభక్తుడుగా, అండ్ మన మంచు విష్ణు ఒక శివుణ్ణి వేధించేవాడు, అంటే ఇష్టం లేని నాస్తికుడు, అంటే ఇష్టం లేనివాడు, దేవుని పూజించలేని వాడుగా. అందులో విష్ణు కొడుకు కూడా చేశాడు, కొడుకు యాక్టింగ్ కూడా బాగుంది. ట్రైలర్ అయితే బాగా కనపడుతుంది, ట్రైలర్ కూడా. మరి సినిమా మన ఎక్స్ప్రెస్ కాదు తెలియదు కానీ ట్రైలర్ అయితే మంచి బాగుంది. అని ఒక విషయం, అసలు ఈ సినిమా మీరు విష్ణు గారి సినిమా అనుకుంటున్నారా, ప్రభాస్ గారి సినిమా అనుకుంటున్నారా? అన్న 99% చెప్పాలంటే ప్రభాస్ గురించి వెళ్తారన్న. సినిమాకి అయితే విష్ణు తప్పు అని చెప్పలేము, ఎందుకంటే విష్ణుకి రేటింగ్ తక్కువ ఉంది అన్న, హిట్ రేటింగ్ తక్కువ ఉంది. ఇప్పుడు ప్రభాస్ లేనికి వస్తే ప్రభాస్ హిట్ రేటింగ్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ మోహన్ లాల్ కూడా హిట్ రేటింగ్ మన తెలుగులో బాగా పరిచయం. ప్రభాస్, మోహన్ లాల్ గారు రేట్ మంచి ఫాలో ఉన్నారు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి. సో ఏం చేస్తారంటే చాలా మంది ప్రభాస్ కోసం వెళ్తారు, ప్రభాస్ 5 నిమిషాల కోసం చూడడానికి వెళ్తారు ఫస్ట్. ఇప్పుడు ఎలాగంటే మన ఎవడు మూవీ ఉంది, అల్లు అర్జున్, రామ్ చరణ్, అందులో చాలా మంది అర్జున్ ఫ్యాన్స్ అల్లు కోసం వెళ్తుంటారు, రామ్ చరణ్ వెళ్ళారు. సో అలాగేంటే సినిమా ఏమొచ్చి హిట్ ఫ్లాప్ అని తెలియదుగా మనకి. అంటే స్టోరీలో బలం లేదని ఇంతమంది ఆర్టిస్టులను తీసుకున్నారు అనుకోవచ్చా? అలా అనుకోలేమన్నా. స్టోరీ బలం అనేది మన స్క్రీన్ ప్లే ఉంటుంది తప్ప బాంధలో కాదు. ఇప్పుడు నువ్వు చిన్న స్టోరీనే పెద్ద స్టోరీ చేసుకోవచ్చు మనం చేయాలంటే దాన్ని.
ఇప్పుడు ఒక రాయి సిరితే ఎక్కడో తెగిలి ఎవరికో తెలియదా ఆ స్టోర్ మనం రాసుకోలేం, స్టోర్ కట్ట రాసుకోవచ్చు స్నేప్ తీసుకుంటే. స్టోర్ కు చూసుకోకూడదు, మనం అది చేసే ఉండాలి అంతే. ఇంకా అది కానీ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం అంతా ప్యాడింగ్ అంతా కూడా ఆర్టిస్ట్ అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. పీపుల్ అందరూ కూడా ఓన్లీ ప్రభాస్ కోసం మాత్రమే సినిమాకి వెళ్తామంట. అదే అర్థం, ప్రభాస్ కోసం పక్క వెళ్తారు. మెయిన్ అది ప్రభాస్ కోసం వెళ్తారంటే ఇప్పుడు ప్రభాస్ రేటింగ్ ఫుల్ హైలో ఉంది మొత్తం బాలీవుడ్ ప్యాన్ ఇండియా. సో మంచి విషయం ఏంటంటే వరుసగా ఫ్లాపుల పిట్లు ఏమి కూడా. సో రేటింగ్ ప్రభాస్ వెళ్తారు కాదు, సినిమా తిట్టే అవకాశం లేదు. బ్రో మరి ఆల్రెడీ మనం భక్త కన్నప్ప చూస్తున్నాం కదా, ప్రభాస్ స్టార్ మొత్తం తెలుసు ప్రభాస్ స్టార్. సో మరి మళ్ళీ ఈ సినిమా ఎందుకు చూడాలి? కానీ అప్పుడు బ్లాక్ అండ్ వైట్, ఇప్పుడు కలర్ అన్న. అండ్ అప్పుడు ఏంటంటే ఫైట్స్ అప్పుడున్న కలర్ కి ఇప్పుడు కలర్ డిఫరెంట్, ఆర్టిస్ట్ డిఫరెంట్, యాక్టింగ్ డిఫరెంట్. అండ్ అప్పుడున్న ఫైట్స్ మాస్టర్ కానీ వీళ్ళంతా డిఫరెంట్ కదా. ఇప్పుడు అప్పుడు ఏంటంటే రెబల్ స్టార్ చేసినట్టు ఒక అడవిలోనో శివుడికి చేస్తారు, శివుడికి ఏమొచ్చి చేసి చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటి మొత్తం ఒక మంచు కొండలోని ఎడారిలో టైప్ చేసుకొని అంతా కూడా లేదు, దాని సంబంధం లేదు అంటారు కదా. ఇప్పుడు ఆ ప్లేస్ అది అడవి, ఇది కొండ మొత్తం అంతా ఇక్కడ పర్వతాలు చేశాడు. గ్రాఫిక్స్ మెయిన్. ఇప్పుడు ఆది పురుష్ మన ఎలా ఫుల్ మంచి బాగుంటది గ్రాఫిక్స్ అనుకున్నాం, కాకపోతే అది ఏంది ఫ్లాప్ అయింది. కానీ ఇది ఫ్లాప్ అని చెప్పలేము, హిట్ అని చెప్పలేము అన్న, చెప్పలేదు. ఇంకా అది ఆడియన్స్ చెప్పలేము.